యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కనికరము కలిగిన దేవానికి స్తోత్రము నాయనా. నీ మహా ఉన్నతమైన కృపను బట్టి వందనాలు. ఇదిగో తండ్రి, మీ పరిశుద్ధ లేఖనములను ధ్యానించుకొనుచుండగా ఆత్మీయ జ్ఞానమును మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫ్యాన్ బంద్ చేశాను నాన్న. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి మంచి ఉదయకాలము పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ మన ప్రియ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరి పరిశుద్ధ దిన శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉంటున్నాను. యాకోబు పత్రిక ఒక ప్రత్యేకమైనటువంటి పత్రికగా మనకు కనబడుతుంది. అనేక విషయాలు అందులో చర్చించినటువంటి ఆ పత్రిక జాగ్రత్తగా మనము చదివినట్లయితే జీవితము గురించి అనేకమైనటువంటి విషయాలు అందులో మనకు బయలుపరచబడతాయి. మరి దానిలో నుండి ఒక వాక్యాన్ని మరి ఉదయకాలము మనము ధ్యానించుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మీరు అనేక సార్లు విని ఉండవచ్చును. అనేక సందర్భాల్లో మీరు లేఖనము చదువుతూ ఉంటున్నప్పుడు, లేదు అని అంటే వాక్యము ఎవరైనా చెబుతూ ఉంటున్నప్పుడు ఈ మాటలు మనము విని ఉండవచ్చును. కానీ ధ్యానించుకోవలసినటువంటి విషయాన్ని మరి కొంత సమయము మరి ధ్యానము చేయాలని నేను ఆశపడుతుంటున్నాను. పిల్లలు, మాటలు వినబడవద్దు. మంచి కూర్చో. ఆ పిల్లల్ని దూరం కూర్చోబెట్టండి. ఇద్దరు పిల్లల్ని. నువ్వు అక్కడికి వెళ్ళు. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయుడి. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన కోరేటప్పుడు ఏం ప్రార్థన కోరుతాం చెప్పండి? సాధారణంగా ఏం ప్రార్థన కోరుతాము? ఆరోగ్యం బాగలేదు, మా కొరకు ప్రార్థన చేయండి అని అంటాము కదా. మా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి, లేదనంటే మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, లేదనంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రార్థన చేయండి అని మనము కోరుతాము కదా. కానీ దేవుని లేఖనం ఏం మాట్లాడుతుందో తెలుసా? మీ పాపములు ఒకరితో ఒకడు చెప్పుకోవాలి. మనము చేసినటువంటి తప్పిదము ఒకరితో ఒకరము చెప్పుకోవాలి. ఆ చెప్పుకున్నటువంటి దాని కొరకు ప్రార్థన చేయమని అడగాలి. ఇది దేవుని లేఖనము ప్రియులారా. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయాలి. స్వస్థత అని అంటే శరీర సంబంధమైనది కాదు. జాగ్రత్తగా గమనించాలి. లేఖనము స్వస్థత అనగానే శరీరానికి కలిగిన రోగము గురించి అక్కడ మాట్లాడడము లేదు. మాట్లాడుతున్నటువంటి విషయము ఏమిటి అనగా, ఎవరైతే నీతో తన పాపమును గురించి చెప్పుకున్నారో ఆ పాపము స్వస్థపరచబడినట్లు, లేదు అని అంటే ఆత్మ స్వస్థపరచబడినట్లు నీవు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎవరు చేయాలి అని అంటే, నీతిమంతుడు ప్రార్థన చేస్తే అది దేవుని సన్నిధికి చేరుతుంది, అది బలముగలమైనటువంటిదిగా ఉంటుంది అని అక్కడ చెప్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయము మరి నేను ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు బైబిల్ గ్రంథంలో విస్తారమైన ప్రార్థనలు కనబడతాయి. ప్రార్థన అనేటటువంటిది నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు ప్రార్థన గురించి నేను ఒక
ఒక పుస్తకము నేను రాశాను. అసలు ప్రార్థనలు ఏమున్నాయి, ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి, ఎవరెవరు ప్రార్థన చేశారు, ఏ విధంగా ప్రార్థన చేశారు, యేసుక్రీస్తు చేసిన ప్రార్థనలు ఎన్ని, ఆయన నేర్పిన ప్రార్థనలు ఎన్ని, ఈ విధంగా అనేకమైన విషయాలు ఆ ప్రార్థన గురించి రాస్తూ ఉంటున్నప్పుడు ఒక పుస్తకం నిండిపోయింది. నేను మరలా దాన్ని ధ్యానిద్దామని అనుకున్నాను. కానీ అది ధ్యానించాలి అని అంటే నిజంగా ఒక దినము పడుతుంది. ఒక దినము అంతా ప్రార్థన గురించి ధ్యానిస్తే ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని చిత్తమైతే అటువంటి ఒక దినము దేవునితో గడపడానికి దేవుడు మనకిస్తాడు. కానీ మరి ఇక్కడ మనము ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏమిటి అనగా, మనము స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయాలి. కానీ ఈ స్వస్థత ఎల్లప్పుడూ శరీర సంబంధమైనదిగానే ఉంటున్నది అనేటటువంటి విషయము నేను జ్ఞాపకము చేయాలి అని ఆశపడుతూ ఉంటున్నాను. అందుకోసమనే ఆ రోమా సంఘానికి పౌలు గారు వ్రాస్తూ 5వ అధ్యాయము 19వ వచనములో అక్కడ చెప్తున్నటువంటి మాటను ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాం. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఒకని అవిధేయత వలన అనేకులు ఏ విధంగా పాపములో పడ్డారో, అదేవిధంగా క్రీస్తు యొక్క విధేయత వలన అందరమును నీతిమంతులముగా తీర్చబడ్డాము. ఇది దేవుని లేఖనము మనతో మాట్లాడుతున్నటువంటి మాట. మొదటి ఆదాము పాపము వలన, ఆదాము అవ్వ యొక్క పాపము వలన, లేకపోతే ఆజ్ఞాతిక్రమము వలన ఏ విధంగా ఏదెను నుండి వారు త్రోసివేయబడి, ఏ విధమైనటువంటి శ్రమలలో నుండి వారు నడిచి ఏ విధంగా ఈ లోకములోనికి మానవులను తీసుకొని వచ్చారో మనందరికీ ప్రత్యేకంగా తెలుసు. కాబట్టి ఆ విధమైనటువంటి పాపము అక్కడితో ఆగిపోకుండా అది తరతరములకు ఈ సమయము వరకు కూడా అది కొనసాగుతూనే వస్తూ ఉంటున్నది. కానీ ఈ పాపము ఎక్కడ ఆగిపోవాలయ్యా? నిజంగా ఆగిపోతే నోవాహు జలప్రలయములో పాపము ఆగిపోవాలి. ఎందుకనంటే అప్పటి వరకు ఉన్నటువంటి మానవులలో నీతిమంతుడుగా ఎంచబడినటువంటి నోవాహును దేవుడు ఎంచుకున్నాడు. అక్కడితో పాపం ఆగిపోవాలి. లేదా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ పాపము నిమిత్తమైతే ఆయన ఈ లోకంలోనికి వచ్చి బలిదానము అర్పించాడో అక్కడితోనన్నా పాపము ఆగిపోవాలి. దేవుడు ఆదికాండము నుంచి మనము ఆ పరిచర్యను మనము జ్ఞాపకము చేసుకుంటూ వస్తే లేవియా కాండములోనికి వచ్చేసరికి దేవుడు యాజకులను నియమించి కొన్ని నియమ నిబంధనలు, ఏ విధమైనటువంటి పాపమునకు ఏ విధమైనటువంటి పరిహారము చేయాలి అని లేవీయులకు బోధించి, వారు ఎందుకు ఆ లేవియా కాండములో దేవుడు చెప్పాల్సి వచ్చింది అనగా, నోవాహు నుండి వచ్చినటువంటి సంతానము కూడా పాపములోనే ఉన్నారు కాబట్టి కనీసము ఇక్కడైనా పాప పరిహారము కలగాలి అని అనుకున్నాడు దేవుడు. పాప పరిహార విధులను దేవుడు నిర్ణయించాడు. కానీ మానవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటిదో తెలుసా? పాపము చేసి ఒక గువ్వల జంటనో లేకపోతే ఒక పావురాల జంటనో తీసుకొని వచ్చి బలి అర్పణ జరిగించి నా పాపము నుండి నేను విడుదల పొందుకుంటాను అనేటటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనలోనికి మానవుడు దిగజారిపోయాడు. కాబట్టి ఇక పాప ప్రక్షాళన జరుగుతూ ఉంది, కానీ పాపం ఆగిపోవడం లేదు. పాపం ఎక్కడ ఆగిపోతలేదు. అది నిరంతరమైనటువంటి ప్రక్రియగానే అది కొనసాగుతూ ఉంటున్నది. అందునిమిత్తమే దేవుడు తన ప్రవక్తలను ఎంచుకున్నాడు. ప్రవక్తల ద్వారా ప్రజల యొక్క పాపాన్ని ఆయన తెలియజేసినప్పటికీ ప్రవక్తలు కూడా హింసించబడ్డారు కానీ పాపం ఆగిపోలేదు ప్రియులారా. ఇక ఈ పాపము ఇంతటితో ప్రక్షాళన జరగాలి అని అంటే నేనే ఈ లోకములోనికి వెళ్ళి ఈ పాపము బలి అర్పణ నేను జరిగించితేనే కానీ ఇది ప్రక్షాళన జరగదు అని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకములోనికి తనంతట తానే మానవుడుగా వచ్చి ఆయన సిలువలో బలి అర్పణ చేసి ఇక మీదట బలి అనేటటువంటిది ఉండదు,
ఏదైతే పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి ఆ వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయో అవి సిలువకు మేకులతో కొట్టి వాటి నుండి మానవుని విడుదల చేసి నా రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కడు నీతిమంతుడుగా తీర్చబడతాడు అని దేవుడు సెలవిచ్చి అన్యజనులమైనటువంటి మనల్ని కూడా తన రక్షణ అనుభవము మనకు దయచేసి ఆయన ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుని యొక్క నామములో బాప్తిస్మము ద్వారా మనము రక్షింపబడిన దానికి గుర్తుగా మనము నిత్యము పరలోక రాజ్యములో గుర్తు చేయబడాలని ఆయన శరీర రక్తములను పుచ్చుకొనుచు మనము నీతిమంతులముగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. కానీ ఇది జరుగుతుందా? బాప్తిజం పొందుకున్నాము, పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవించాము, క్రీస్తు శరీర రక్తములో పాలు పంపులు పొందుతున్నాము. కానీ మనము నీతిమంతులముగా దేవుని ఎదుట మనల్ని మనము ప్రత్యక్షపరచగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకొరకనగా ఒక మనుష్యుని ద్వారా పాపము లోకములోనికి ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా ఆ నీతిమంతుని ద్వారా పాప ప్రక్షాళన జరిగిపోయింది. పాప ప్రక్షాళన జరిగిపోయిన తర్వాత పాపము మనలో ఉండకూడదు. కానీ మానవుడు పాపములోనే జీవిస్తూ ఉంటున్నాడు. ఇది మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి విషయము. ఇక పాపములో ఉన్నటువంటి మనము ఇంకొక పాపి కొరకు ఏ విధంగా ప్రార్థన చేయగలం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనము ఆలోచన చేయవలసినటువంటి వారముగా ఉంటున్నాము. ఎందుకొరకనగా క్రైస్తవ జీవితము ప్రార్థన మీద ఆధారపడినటువంటిది. ప్రార్థన లేకుండా క్రైస్తవుడు లేడు. క్రైస్తవుడు అక్కడ ఉన్నాడు అని అంటే ఆ కుటుంబంలో ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. అందుకే కీర్తనకారుడు 5వ కీర్తన 3వ చరణంలో ఏమంటాడు చూడండి. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును. ఏం చేస్తున్నాడయ్యా దావీదు? ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. నా కంఠస్వరము ఉదయముననే నీకు వినబడును. ఏం వినబడుతుందయ్యా అని అంటే రాత్రే సిద్ధం చేసుకుంటాడట. ఉదయమున దేవునికి ఏం మొరబెట్టాలో రాత్రే ఒక లిస్టు తయారు చేసుకొని ఆ ప్రార్థనను ఉదయము చేస్తున్నాను నేను అని అక్కడ దావీదు సెలవిస్తుంటున్నాడు. 55వ కీర్తన 17వ చరణము చూడండి. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించి మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించి మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇక ఎప్పుడు ప్రార్థన చేయాలి? మనము ఎప్పుడు ప్రార్థన చేయాలి? ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థనకు సమయము సందర్భము లేదు. ఏ సమయమైనా సరే ప్రార్థన చేయడానికి దేవుడు నీకు వీలు కలుగజేసినటువంటి సమయంలో నీవు ప్రార్థించడానికి నీవు సిద్ధముగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. ఆ తర్వాత ఆయన 141వ కీర్తన 2వ చరణంలో అంటాడు, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక అంటాడు. ప్రార్థన ఎట్లుండాలయ్యా? ఎట్లుండాలి? ధూపం ఎట్లా ఉంటుంది? పొగ ఎట్లుంటుంది? పైకి వెళ్తూ ఉంటుంది. అది ఎప్పుడు నువ్వు పొగను ఎప్పుడు కిందికి పంపించలేవు. నువ్వు ఒక ధూపమును వెలిగించావు అని అంటే ఆ పొగ ఎప్పుడు పైకే వెళుతూ ఉంటుంది. అదేవిధంగా నీతిమంతుని ప్రార్థన అది మనపూర్వకమైనటువంటిది. ఏం మనపూర్వకమమ్మా? నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ ప్రియ బిడ్డలు పాపములో ఉండగా నీవు మనపూర్వకముగా నీవు ప్రార్థన చేయలేకపోతే నీవు నీతిమంతునివిగా ఏ విధంగా తీర్చబడతావు? ఎప్పుడు శరీర స్వస్థతనైనా ఆత్మ స్వస్థత అవసరము లేదా?
ఆత్మ స్వస్థపరచబడకుండా శరీరము స్వస్థపరచబడి లాభం ఏంటిది? నయమాను శరీరం ఎట్లయిందట? కుష్ఠవ్యాధి నుండి విముక్తి పొందినటువంటి నయమాను శరీరము పసిబాలుని శరీరము వలె ఆయను అని ఉంది కదా అక్కడ, కదా? అంటే ఎంత చక్కగా ఆయన అక్కడ స్వస్థపరచబడ్డాడో ఒక ఉదాహరణ అక్కడ చెప్తూ ఉంటున్నాడు. చాలా సంతోషము ప్రియులారా. కానీ నయమాను యొక్క హృదయము, ఆయన ఆత్మ స్వస్థపరచబడకపోతే ఈ శరీరముతో లాభం ఏంటిది? ఏం లాభము? శరీరము చక్కగా ఉంది ప్రియులారా. దేవుడు చక్కని శరీరమునిచ్చాడు, చక్కని వస్త్రమునిచ్చాడు, భార్యాభర్తలను కుటుంబముగా ఏకము చేశాడు, బిడ్డలను ఇచ్చాడు, మంచి స్వరం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అందం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, సమస్తమును దేవుడు దయచేశాడు. కానీ నీ ప్రార్థన ధూపము వలె పైకి పోకపోతే లాభం ఏంటిది? ఏం లాభము? పోతుందా మన ప్రార్థన? మన ప్రార్థన ధూపము వలె పైకి పోకపోతే లాభం ఏమిటి? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే కదా అని దావీదు మాట్లాడతాడు. దేవుని వలననే నాకు సహాయము కలుగుతుంది అనేటటువంటి ఒక నిరీక్షణ మనము లేకపోతే, ఎదుటివాని స్వస్థత కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు మనమే స్వస్థపరచబడకుండా ఎదుటివాని కొరకు ఏం ప్రార్థన చేయగలుగుతాము? ఇదే ప్రశ్న ప్రియులారా. అక్కడ మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోవాలి. మొట్టమొదటిగా మనం ఒప్పుకోవాలి. చేసిన తప్పిదమును నీవు ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్నటువంటిది ఎవరైతే నీతో ఒప్పుకున్నారో వారి ఆత్మ స్వస్థపరచబడినట్లు నీవు ప్రార్థన చేయాలి. నీవు నీతిమంతుడవైతే నీ ప్రార్థన అది బహుబలము గలదై దేవుని సన్నిధికి ధూపము వలె చేరుతూ ఉంటుంది. నీవు చేతులెత్తుట, ఉదయకాలము మనము దేవాస్తోత్రము అని చేతులెత్తాము కదా, అది సాయంకాల నైవేద్యము, ఉదయకాలము నీవు చేసిన ప్రార్థన ధూపము. ఇక దేవుని సన్నిధిలో మన జీవితము ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ సమూయేలు ఒక చక్కని మాట మాట్లాడతాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. అది నాకు దూరమవును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును. ఇక్కడ సమూయేలు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అని అంటాడు. ఇక్కడ సమూయేలు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో మీరు ఆ సమూయేలు గ్రంథం ఇంటికి పోయినాక మీరు చదవండి. అక్కడ ఏ స్వస్థత గురించో దేని గురించో పాపం ప్రార్థన చేయడం లేదు, కానీ ఆనాటి ప్రజల యొక్క పాపము నుండి విడుదల పొందాలి. ఎందుకొరకనంటే మీకు ఆ లేఖనం అంతా మీకు తెలుసు. ఎందుకొరకనంటే న్యాయాధిపతుల కాలము తర్వాత రాజుల కాలము వచ్చినప్పటికీ న్యాయాధిపతులు, రాజులు అందరూ కూడా దేవునికి విరోధముగా జీవించినటువంటి వారే. ఆనాటి ప్రజలు కూడా అదే పాపములో ఉన్నారు. కానీ సమూయేలు ఏమంటున్నాడు? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే దేవుని ఎదుట నేను పాపము చేసి ఉన్నాను అని అంటాడు. ఇక ఈ పాపము మనకున్నటువంటి సమస్యలే అనేకములైతే ఈ ప్రార్థన చేయకుండా మనము పాపమును మూటగట్టుకుంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రార్థన అని అంటే దానికి ఏదో ప్రత్యేకమైన ప్రణాళిక అవసరం లేదు ప్రియులారా. ప్రణాళిక అవసరం లేదు. ఆయన నీ తండ్రి, ఆయన నీ సృష్టికర్త, ఆయన నిన్ను నిర్మించినటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. ఏం చేయాలయ్యా ప్రార్థన అంటే? ప్రార్థన అంటే ఏంటిది? ఒక ప్రత్యేకమైన మాటలా, లేకపోతే ఒక అద్భుతమైనటువంటి రకరకములైనటువంటి కూర్పు కలిగినటువంటి మాటలతో ప్రార్థన చేయడమా? కాదు ప్రియులారా, కాదు. అది ఎన్నటికీ మనం అటువంటి ఆలోచనలో మనం ఉండకూడదు. నీవు ప్రార్థన చేయడము అని అంటే నీ తండ్రితో నువ్వు మాట్లాడడం,
నీ తండ్రికి నీ యొక్క సమస్యలను నీవు చెప్పడము, దాని నుండి పరిష్కారమును నీవు కోరడము. లేదు అని అంటే నీవు ప్రార్థన చేస్తుంటున్నప్పుడు నీ పక్క వారి గురించో, నీ భార్య గురించో, నీ భర్తల గురించో, నీ బిడ్డల గురించో, వారి పాపముల గురించో నీవు చెబుతూ ఉంటున్నప్పుడు, నీ తండ్రితో నీవు నీ శరీర స్వస్థత కొరకు నీవు వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గర ఏమి దాచుకోము ప్రియులరా, అన్నీ చెప్పేస్తాము. ఏం చేసినాము, ఏం చేస్తే ఏమైంది అన్నీ చెప్తాము. కానీ నీ సృష్టికర్త అయినటువంటి నీ దేవుని దగ్గరికి వచ్చేసరికి కొన్ని దాచిపెడతాము. కానీ ఆ అద్భుతమైన విషయం ఏంటిదని అంటే, నువ్వు చెప్పకముందే అన్ని దేవునికి తెలుసు. నువ్వు చెప్పకముందు నీ డాక్టర్కు తెలియదు, కానీ నీ ఆత్మీయ స్వస్థత గురించి, నీ ఆత్మ యొక్క పాపముల గురించి నీ తండ్రికి అన్నీ తెలుసు. కానీ నీ నోటి నుండి దేవుడు వినాలని ఆశపడుతూ ఉంటున్నాడు. కానీ చెప్పవలసినవి చెప్పరానివి, చెప్పకూడనివి, అడగనకూడనివి అటువంటివి అన్నీ మనం అడుగుతూ ఉంటున్నాము. మీరు మీ భోగముల నిమిత్తమే అడుగుతున్నారు కాబట్టి మీకు ఏమీ దొరకడం లేదు. ఏం దొరకడం లేదయ్యా? శరీర స్వస్థత దొరకడం లేదు, ఆత్మీయ స్వస్థత దొరకడం లేదు, ఈ ఆర్థిక ఇబ్బందులు పోవడం లేదు, కుటుంబ కలహాలు పోవడం లేదు, శరీరము నుండి ఎప్పుడు బాధలు, దుఃఖములు, వేదనలే. నేను క్రైస్తవుడనై ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, అయినప్పటికీ నాకు ఏమి దొరకడం లేదు. కారణం ఏమిటి? కారణం ఏమిటి? అందరూ సొంత కార్యాలే, క్రీస్తు కార్యములు చూడకుండా, క్రీస్తు కార్యములు చేయకుండా, ఆయన పనులలో ఆసక్తి కలిగించి ఉండకుండా, నేను నీతిమంతుడనయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటే నీ ప్రార్థన ధూపము వలె ఉందా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. తర్వాత నీ మట్టుకు నీవు ప్రార్థన చేయడము మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడవుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, వారికి స్వస్థత కలుగునట్లుగా ప్రార్థన చేయుడి. ఇది దేవుని లేఖనము మనతో మాట్లాడుతున్నటువంటి విషయం. అబ్రహాము లోతు విడిపోయినప్పుడు లోతు ఏం చూశాడయ్యా? సొదొమ గొమొర్రా పట్టణమట అప్పుడు పచ్చని చెట్లతో ఉందట. అబ్బా ఎంత చక్కగా ఉంది, నదులు పారుతున్నాయి, ఎక్కడ చూసినా పచ్చని పొలాలు, ఆహ్లాదకరంగా ఉంది. ఏం చూశాడు లోతు? లోక సౌందర్యాన్ని చూశాడు. నేను అక్కడికి పోతాను అన్నాడు. లోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును దర్శించి ఆయనకు నీకు నేను కుమారుణ్ణి ఇస్తానని వాగ్దానము చేసి వారు సొదొమ వైపు ప్రయాణమైపోతూ ఉంటున్నప్పుడు అబ్రహాము దేవునితో వాదన చేస్తాడు. ఎందుకొరకనగా నేను సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయగోరుతున్నాను అని దేవుడు మాట్లాడినప్పుడు, అక్కడ మీరు ఆ ఇంటికి వెళ్ళినాక 18వ అధ్యాయం అంతా చదవండి. అక్కడ దేవునితో అబ్రహాము ప్రశ్నిస్తూ ఉంటాడు. నేను గడిచిన వారం కూడా మీకు చెప్పాను కదా, దేవుణ్ణి ఒకసారి ప్రశ్నించి చూద్దాం. ఎందుకు ప్రభువా నాకు ఈ రోగం వచ్చింది? ఎందుకు ఆర్థిక ఇబ్బందులు కలిగాయి? ఎందుకు నేను నడవలేకపోతున్నాను? ఎందుకు పరిశుద్ధ దినం దేవుని సన్నిధిలో ఉండలేకపోతుంటున్నాను? కారణం ఏంటిది నాకు చెప్పు. ఒకవేళ నా తప్పిదమైతే నేను మార్చుకుంటాను, నేను మార్చుకోలేనిదైతే నీవు నన్ను మార్చు అని మనము అడుక్కోవాలి కదా. కానీ ఇవన్నీ మనం అడగం. మనం ఏం అడుగుతాము? ఒక సొంత వాహనం అడుగుతాము, ఒక కారు అడుగుతాము, ఒక ఇల్లు అడుగుతాము, మంచి వస్త్రాలు అడుగుతాము, బంగారం అడుగుతాము, ఉంగరాలు అడుగుతాము, ఇంకేమేమో మనకు కావలసినవి అన్నీ మనం అడుక్కుంటూ ఉంటాము. మీరు మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి నీకు అది ఇస్తలేను, ఇది ఇస్తలేను అని దేవుడు ఏది ఇస్తలేడు. ఇక్కడ అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ ఎందుకు ప్రార్థన చేస్తున్నాడయ్యా? ఎప్పుడైనా ఆలోచన చేశామా? అబ్రహాము సొదొమ గొమొర్రా గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకనంటే అక్కడ లోతు కుటుంబం ఉంది. లోతు కుటుంబం అక్కడ నివసిస్తూ ఉంటుంది. అయ్యా, ఆ పట్టణాన్ని నాశనం చేస్తానంటున్నావు, అక్కడ 50 మంది నీతిమంతులు ఉన్నారేమో అని. అంటే 50 మంది ఉంటే కూడా ఈ పాపులతోని ఆ నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? ప్రశ్న అబ్రహాము దేవుణ్ణి వేస్తుంటున్నాడు. దేవుడు అంటున్నాడు 50 మంది ఉంటే వదిలిపెట్టేస్తానయ్యా. మరలా ధైర్యం చేశాడు. ఒకవేళ 40 మంది ఉన్నారేమో, 50 మంది లేడని అంటున్నావు కదా, 40 మంది అన్నా ఉండొచ్చు కదా, 40 మంది ఉంటే కూడా వదిలిపెడతానన్నాడు దేవుడు. మరలా 30 మందికి వచ్చాడు, 20 మందికి వచ్చాడు, 10 మందికి వచ్చాడు. సొదొమ పట్టణములో ఆ 10 మంది నీతిమంతులు కూడా లేరు. దేవుణ్ణి ప్రశ్నించి
ఇక మంచిది కాదు అని ముగించుకున్నాడు అబ్రహాము. కానీ సొదొమ గొమొర్రా పట్టణములు పాపముతో కాల్చివేయబడినటువంటివిగా మనకు తెలుసు. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మార్లు లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది అని అంటారు కదా. ఎందుకు అయిపోయి ఉండొచ్చు? దేవుని ఆజ్ఞను వినక ఉప్పు స్తంభం అయిపోయిందా, లేకపోతే పాపములో ఆమె ఉన్నందుకు ఉప్పు స్తంభం అయిపోయిందా? ఎందుకై ఉండొచ్చు? దేవుడు సెలవిచ్చాడు, నువ్వు చూడొద్దు అని అన్నాడు కదా. ఆదాము అవ్వలతో ఏం చెప్పాడు? ఈ పండు తినొద్దు అని అన్నాడు. పండు తినకపోతే ఇంత లొల్లి ఉండేది కాదు, మనందరం ఇక్కడ ఉండేటోళ్ళం కాదు. ఒక్క పండు ఏం చేసింది? పాపములో పడేసింది. ఇక్కడ దేవుడు లోతు కుటుంబానికి చెప్పాడు, నీవు నీ కుమార్తెలను నీ కుమారులను తీసుకొని బయలుదేరు అని అంటాడు. నీ కలిగిన వారితో నీవు ఎవరినైతే తీసుకొని వెళ్తావో నీవు ప్రయాణము చెయ్యని దేవుడు సెలవిచ్చాడు. మీరు పోయేటప్పుడు చూడొద్దు. ఆదాముతో తినొద్దు అని చెప్పాడు, లోతుతో నువ్వు చూడొద్దు అని చెప్పాడు. కానీ మనుష్యుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది ప్రియులరా? లోతు భార్య వెనుకకు చూసింది. కారణం ఏమై ఉండవచ్చును? దేవుడు ఖండితంగా చెప్పాడు, మీరు చూస్తే నాశనం అయిపోతారు. తల్లి, మీరు ఇక్కడ ఉన్న తల్లులను ఎవరినైనా అడగండి, కుమార్తెల కంటే కుమారులను ఎక్కువగా ప్రేమిస్తారు. కాదని ఎవరన్నా అంటే నాకు చెప్పండి. ప్రేమ ఇద్దరి మీద ఉంటుంది, సమానమే అని అనుకుంటాము, కానీ కుమారులను ఎక్కువగా ప్రేమిస్తుంది. అక్కడ జరిగింది ఏంటో తెలుసా? లోతు కుమారులు కూడా పాపములోనే ఉన్నారు. ఆ లోతు కుమారులు సొదొమలోనే ఉండిపోయారు. ఇక తల్లి పరిగెడుతూ ఉంటుంది. ఏం ఆలోచన వచ్చిందయ్యా? అయ్యో, నా కుమార్తెలు అయితే ఆమెతోనే ఉన్నారు, కానీ కుమారులు విడవబడ్డారు. బైబిల్లో మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి, కుమారులు అని ఎక్కడుందని మీరు అనుకుంటున్నారేమో, అక్కడ కుమారులు అని వ్రాయబడి ఉంది. నా కుమారులు ఏమైపోతున్నారో అని తిరిగింది. దేవుని ఆజ్ఞను మరిచింది. భర్త యొక్క నడవవలసినటువంటి పరిస్థితిని కూడా మరిచింది. కానీ పాపములో ఉన్నటువంటి తన కుమారులను జ్ఞాపకం చేసుకున్నటకు వెనుకకు తిరిగి దేవుని ఆజ్ఞకు శిక్షకు గురైనట్లుగా మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేస్తూ క్రైస్తవులముగా మనము జీవిస్తూ కొనసాగుతూ ఉంటున్నప్పుడు కొన్నిసార్లు వెనకకు చూడొద్దు. ప్రియులారా. ఎందుకనకాలంటే నీవు నాగలి మీద చేయి పెట్టావు, నువ్వు దున్నాలి అని అంటే ముందుకే చూడాలి. నువ్వు వెనుకకు చూస్తే నీ కార్యము సఫలము కాదు, నీ కార్యము సఫలపరచబడదు. అందుకోసమని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ అబ్రహాము సొదొమ గొమొర్రా గురించి దేవునిని ప్రశ్నించినప్పటికీ సొదొమ గొమొర్రా ఆయన నాశనము చేయబడినట్లుగా మనము అక్కడ చూస్తాము. ఆ తర్వాత అబ్రహాము గెరారులో, కాదేశు ప్రాంతంలో ఉన్నటువంటి గెరారులోనికి కూడా ఆయన వచ్చి అక్కడ నివాసం ఉంటున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆ సౌందర్యవతి అయినటువంటి శారా విషయంలో, నిన్ను బట్టి నన్ను చంపుతారేమో, నువ్వు నా చెల్లెవని చెప్పు అని అక్కడ మాట్లాడి, చెల్లె అని చెప్పడం వలన రాజు అయినటువంటి అబీమెలెకు ఆమెను తీసుకొని పోయినందున దేవుడు అబీమెలెకుతో మాట్లాడి, ఆ నీతిమంతుడు భార్యను నీవు ముట్టవద్దు, ఆయన ప్రవక్త అయి ఉన్నాడు, ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తాడు అని అక్కడ చెప్పబడింది. ఎవరి కొరకు ప్రార్థన చేయాలయ్యా? ఇప్పుడు చెప్పండి. నీతిమంతుడు పాపి కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటున్నావా? నువ్వు నీతిమంతుడవై ఉండాలి. ఖచ్చితంగా నీవు నీతిమంతుడవై అయి ఉండాలి. దేవుడు అక్కడ చెప్తాడు. చూడండి, ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనం చూడండి. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. ఏం చెప్తున్నాడయ్యా? నీవు బ్రతకాలి అని అంటే ఆ నీతిమంతుని ప్రార్థన నీకు అవసరమై ఉన్నది.
ఆ 17వ వచనంలో అంటాడు, అబ్రహాము దేవునిని ప్రార్థించగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను. అంతవరకు వారు నష్టములోనే ఉన్నారు. చేసిన కార్యమును బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాము? అన్యజనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాము. మన కుటుంబంలో ఉన్న అన్యజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. రక్త సంబంధుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. అనారోగ్యము చేత ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. అనేక రకములైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాము. మన దేశము కొరకు, ప్రధానుల కొరకు, రాష్ట్రపతుల కొరకు, అధికారుల కొరకు, గ్రామంలో పనిచేయుచున్నటువంటి వారికి, మన పొరుగు వారి కొరకు, ఇతరుల కొరకు, రక్షణ అనుభవము లేని వారి కొరకు అనేక రకాల ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాము. మన ప్రార్థన నిజమైనదిగా, నీతిమంతుని ప్రార్థనగా, మనపూర్వకమైనటువంటిదిగా, బలమైనటువంటిదిగా అది ఉంటుందా అనేటటువంటి విషయము ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. యాకోబు కూడా ప్రార్థన చేశాడు కదా. ఆయన ప్రార్థన చేయలేదు కానీ దూతతో పోరాడి జయముందెను అని వ్రాయబడి ఉంది. ఏశావుకు భయపడి తన సంతానమునంతా ఆ యెబ్బోకు రేవును దాటించేసిగా మీరు వెళ్ళిపోండి, నేను ఉంటాను ఇక్కడ. యాకోబు అని అంటే ఏంది? మోసగాడు అని అర్థము. ఆ రాత్రి దైవ దర్శనము కలిగింది. ఆ దూతతో ఆయన పోరాడుతూ ఉంటున్నాడు. ఆ దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, అయ్యా తెల్లవారుతున్నది, నన్ను విడిచిపెట్టు. యాకోబు ఏమంటున్నాడు? నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను వదిలిపెట్టను. ఏం ఆశీర్వాదమయ్యా? ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? యాకోబుకి ఏం ఆశీర్వాదం వచ్చింది? ఏం ఆశీర్వాదం వచ్చింది చెప్పు. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనము, 27, 28 వచనాలు. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితో మనుషులతోనూ పోరాడి గెలిచినవు గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు గాని యాకోబు అనబడదని చెప్పెను. ఇదేమైనా ఆశీర్వాదమేనా? రాత్రంతా పోరాడిండట యాకోబు. దేవుడు అంటున్నాడు, ఆయన పేరును మారుస్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచన చేశారా ప్రియులారా? నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మాట చదివినప్పుడు. దేవునితో పోరాడి జయముందెను అని ఆ హోషేయ గ్రంథములో ఆ ప్రవక్త ఆయన వ్రాస్తాడు. దేవునితో పోరాడి జయముందెను అనే మాట, ఆయన పోరాడు జయముందాడు. దేవుడు అంటున్నాడు, ఇక మీదట నీవు యాకోబు కాదు ఇశ్రాయేలు అని పిలువబడతావు అని అంటున్నాడు. ఈ యాకోబు సంతోషముతో ఆయన కాళ్ళను వదిలిపెట్టాడు. అసలు పేరు మారడం వలన మనిషి యొక్క జీవితము మారుతుందా? మారుతుందా ప్రియులరా? మనకున్నటువంటి పేర్లను మనము మార్చుకొని ఒక నూతనమైనటువంటి పేరును మనం పెట్టుకుంటాం కదా. మన సంఘంలో మనమందరికి కూడా పేర్లు మార్చేసాము, అందరినీ పేర్లు మార్చాము. ఇక్కడ యాకోబు పేరు కూడా ఇశ్రాయేలుగా మార్చబడింది. దేవునితో పోరాడి పేరును తెచ్చుకున్నాడు ఆయన. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబుకు ఇశ్రాయేలు అంటే ఏంటిదో తెలియదు, అసలు ఆ ఆశీర్వాదం అంటే ఏంటిదో కూడా తెలియదు. కానీ ఇశ్రాయేలు యొక్క అర్థము అప్పుడు వాళ్ళకు తెలిసి ఉండకపోవచ్చును, కానీ ఈనాడు మనకు తెలుసు ప్రియులారా. దేవుని యొక్క ఆశీర్వాదము ఏ విధంగా ఉంది? 1000 సంవత్సరాలైనప్పటికీ అది తరతరములకు అదే విధంగా నిలిచిపోయింది. దేవుడు ఒట్టిగానే ఇశ్రాయేలు అని అనలేదు. పేరు మార్చబడముతోనే ఆయన ఇశ్రాయేలుగా మార్చబడము వలన అనేకులకు తండ్రిగా నిలువబడ్డాడు. ఆయన ఒక ఆ దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా అక్కడ నిలువబడినట్లుగా మనము చూస్తాము ప్రియులారా. మన పేర్లు కూడా మార్చబడ్డాయి, కానీ మన జీవితము మారిందా?
మన పేరును బట్టి మన రాబో తరములు ఆశీర్వాదకరముగా ఉన్నాయా లేదా అనేటటువంటిది ఆలోచన చేయాలి. ఇక్కడ యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి ఇశ్రాయేలు సంతానము దేవుని చేత ఆశీర్వదింపబడిన వారే, కానీ దేవుని యొక్క కృపను అనుభవించలేనటువంటి పాపములో ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉంటున్నారు. అందుకోసమే దేవుడు అంటున్నాడు, మీ పాపము ఒకరితో ఒకరు ఒప్పుకోండి. ఒకరితో ఒకరు ఒప్పుకోండి. ఒప్పుకున్నటువంటి దానిని విడిచిపెట్టక ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి అని అక్కడ చెప్తున్నట్లుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం చూడండి అమ్మా. అక్కడ యాకోబు గురించి వ్రాయబడుతుంది. అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడి. ఏం చేశాడయ్యా? ఇక్కడ మనకు అదంతా కనబడదు, కానీ అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, అతడు దూతతో పోరాడి జయముందెను, కన్నీరు విడిచి అతనిని బతిమాలెను అని వ్రాయబడి ఉంది. యాకోబు దూతతో వట్టిగా పోరాడలేదు, కన్నీటితో పోరాడాడు. తన జీవితము కొరకు పోరాడాడు. యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరిన వారు లెక్కకు 6 లక్షల మంది, మొత్తము 20 లక్షల మంది పైన. కానీ దేవుడు వాగ్దానం చేసిన భూమికి వెళ్ళినటువంటి వారు ఎంతమంది? ప్రత్యక్షంగా ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి యెహోషువ, కాలేబులు మాత్రమే వాగ్దాన భూమిలో చేరారు. పితరులందరూ సమాధి చేయబడ్డారు. వారి పిల్లలు మాత్రము వాగ్దాన భూమికి చేరారు. వాగ్దాన భూమిలో చేరినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపములోనే మునిగి తేలారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆనాటి ప్రజల ప్రక్షాళన కొరకు అనేక నియమాలు దేవుడు పెట్టినప్పటికీ పాప ప్రక్షాళన కాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే నీ కొరకు నా కొరకు మరణించారో ఆ పాప ప్రక్షాళన సంపూర్ణముగా జరిగింది. సంపూర్ణముగా జరిగినటువంటి పాప ప్రక్షాళనలో మరలా మనము పాపములో అడుగు పెట్టకుండా మనల్ని మనము జాగ్రత్త పరుచుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. ఒక్కసారి యాకోబు కన్నీరు విడిచిన విధంగా ఒక్కసారి మనము దేవునితో పోరాడి చూద్దాం. ఒక్కసారి దేవునితో పోరాడదాం. ఈ పోరాటం ఎప్పుడు చేయము ప్రియులరా? మా అంటే ఉదయకాలం లేచి 2 నిమిషాలు, రాత్రి పడుకునే ముందు 1 నిమిషము. ఇంతేనా మన ప్రార్థన? దేవుని లేఖనము చదవడానికి ఎంత సమయము మనము చేస్తూ ఉంటున్నాం. మొన్న బెంజమిన్ గారు నా దగ్గరకు వచ్చి, అయ్యా మరలా మీరు దేవుని డైలీ బైబుల్ వర్స్ మీరు పంపించలేదు, మరి పంపించండి అని అన్నారు. ఎవరు చదువుతారని పంపించాలని అంటే, చదివేటోళ్ళు చదువుతారు, చదవనోళ్ళకు ఏమైపోతుందిలే అని ఆయన అన్నాడు. 1 సంవత్సర కాలము ఒక బైబిల్ను ముగిద్దామని మన యవ్వనస్తులతో వాగ్దానం చేయించుకున్నాం. ఒక నిబంధన, చదువుదామా అంటే సందరం చదువుదాం. చదివింది ఎంతమయ్యా అని అంటే, ఒకరు చెత్తండి చెయ్యి. దేవునితో పరాచికాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో మన సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి, దేవునితో మనము మాట్లాడడానికి, దేవుడు మనతో మాట్లాడడానికి ఆధారం ఏంటిదో తెలుసా? పరిశుద్ధ లేఖనమే ఆధారం. నువ్వు దేవునితో మాట్లాడాలి అని అంటే, నువ్వు దేవుని లేఖనాన్ని నీవు చదువుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీలో ఉన్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపిస్తూ ఉంటాడు. ఇదిగో ఈ పాపము నీలో ఉంది, ఈ పాప ప్రక్షాళన ఏం చేయాలో కూడా దేవుడు ఆ లేఖనము ద్వారానే మాట్లాడతాడు. మనము నీతిమంతులముగా ఏ విధంగా తీర్చబడాలో కూడా ఆయన మనకు సెలవిస్తాడు. నీవు ప్రార్థన ఏ విధంగా చేయాలో కూడా లేఖనము నీకు తెలియజేస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథములో లేనటువంటి మాట ఏది లేదు ప్రియులారా. జీవితములలో నీవు ఏ కార్యము చేయాలి అన్నా దానిలో నీకు మూలము దొరుకుతూ ఉంటుంది. నీవు లేఖనాన్ని చదివి నీవు ఆ కార్యాన్ని తలపెట్టు, దేవుడు నీకు జయము కలుగజేస్తాడు. ఇందులోనే సత్యము ఉన్నది. ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము. ఆయన ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు
వెళ్ళలేడు. కాబట్టి మూలమైనటువంటి దాన్ని మూలకు పెట్టి దేని కొరకు పరిగెత్తున్నాము? నిజంగా ఈ బైబిల్ను మూలకు పెట్టేటటువంటి వాళ్ళు ఎంతమంది? నేను ఏం చేస్తాను అని అంటే, ఈ బైబిల్లో నా వాగ్దానం పెట్టుకుంటాను. దేవుడు నూతన సంవత్సరము నాకు ఇచ్చినటువంటి వాగ్దానం పెట్టుకుంటాను. వాగ్దానాన్ని ప్రతిరోజు చదువుతా, ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తా. ఇది క్రైస్తవ జీవితానికి ఉండాల్సినటువంటి లక్షణం. వాగ్దానం ఇచ్చాడు, ఇక వాగ్దానం నెరవేరుతుంది అంటే నెరవేరదు. నువ్వు అడగకుండా ఎట్లా నెరవేరుతుంది? నువ్వు అడగాలి, నువ్వు పోరాడాలి. యాకోబు పోరాడినట్లు పోరాడాలి, అబ్రహాము ప్రశ్నించినట్టుగా ప్రశ్నించాలి. ఏ కార్యము చేసినా ఆసక్తి కలిగినటువంటి వారముగా మనము ముందుకు వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా ప్రార్థిస్తాడు కదా, నేను యథార్థ హృదయుడినై నీ సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు కనబడుతునో, నీ దృష్టికి నేను అనుకూలముగా ఏ విధంగా ఉండినో నీకు తెలియదా? ఒక్క క్షణం యెషయా వచ్చి ఇట్లా చెప్పాడు, చచ్చిపోతావు రా, అయిపోయిందిరా బాబు నీ జీవితము. వెంటనే గోడ తట్టు తిరిగి ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నేను నీతిమంతుడను, నేను ఎటువంటి వాడనో నీకు తెలియదా? నా హృదయము నీకు తెలియదా? యెషయా ఆ గేటు కూడా దాటలేదు, మరలా చెప్పాడు. 15 సంవత్సరాల జీవితకాలాన్ని, ఆయుష్ను దేవుడు పొడిగించాడు. ప్రియులారా, ఉజ్జియా వంటి ప్రార్థన మన జీవితంలో ఉందా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. యోహాను సహోదరుడైనటువంటి యాకోబు హేరోదు చేత చంపబడ్డాడు, ఖడ్గముతో చంపించబడ్డాడు. అనేకమైనటువంటి ఆ సంఘము బహుభయంకరమైనటువంటి వేదనలో ఉంది. మీరు అపోస్తలుల కార్యములు మీరు చదువుతూ ఉంటున్నప్పుడు అవన్నీ మనకు కనబడతాయి. పులియని రొట్టెల పండుగ వచ్చింది. ఈ పులియని రొట్టెల పండుగ యూదులు బహు ఘనంగా చేస్తాడని హేరోదుకు ఇంకా కోపము. అప్పటికి విస్తారముగా అద్భుత కార్యములు చేస్తున్నటువంటి పేతురును పట్టుకొని చెరసాలలో ఆయన వేశాడు. కానీ చెరసాలలో వేయబడినటువంటి పేతురు కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారో తెలుసా? చూడండి, అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసి. ఏం చేస్తున్నారయ్యా? సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందట. సంఘము అని అంటే అర్థం ఏంటిది? మనం కూడా ప్రార్థన చేస్తాం కదా. మేము ప్రార్థన చేస్తున్నాం, శుక్రవారం ఉపవాసం ఉన్నాం, ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాం అంటాం. దేవునికి స్తోత్రం, మంచిదే. కానీ ఇక్కడ సంఘం ఎక్కడుంది? ఇంట్లో ఉంది. దేవుని అవయవములు అన్ని విడిపోయి ఉన్నాయి. అక్కడొక ఇంట్లో, అక్కడొకరు ఉన్నారు. దేవుడు అంటున్నాడు, సంఘము ఆయన శరీరము గనక ఎక్కడుండాలి? దేవుని మందిరంలో ఉండాలి. అప్పుడు నీవు అత్యాసక్తితో ప్రార్థన చేస్తే చెరసాల విడిపించబడ్డాడు పేతురు, సంఖ్యలు విడిపించబడ్డాయి. ఆయన కలగంటున్నానని అనుకుంటున్నాడు పేతురు, కానీ తీసుకొని వచ్చి రోడ్డు మీద దూత నిలువబెట్టిగా పోవని అన్నాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయించుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినవృత్తాంత గ్రంథంలో ఉంటుంది, నా పేరు పెట్టబడిన ఈ జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశమందున్న నేను వారి ప్రార్థన విని ఏం చేస్తాడట? వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని అంటాడు. అంటే ఒక నీతిమంతుని ప్రార్థన ఏం చేస్తుందట? ఎంత ధన్యకరము ప్రియులారా, ఎంత ధన్యకరం. ఒక దేశమును రక్షించగలిగే ప్రార్థన నీ జీవితంలో ఉంది. కానీ మన ప్రార్థన ఆ ధూపము వలె దేవుని యొద్దకు పోతలేదు. ఇంతే తేడా. ఈ ధూపం ఎక్కడ ఉంది? పైకి ఇంత పైకి రాగానే గాలి వస్తుంది, కొట్టుకొని ఎటో పక్కకు పోతుంది. ఆ ధూపము దేవుని యొద్దకు చేరాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా ప్రార్థన చేయాలి? మొట్టమొదటిగా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఏ విధంగా ప్రార్థన చేయాలి?
మన జీవితములలో శోధన అనేటటువంటిది ఉండదు. ఏం చేస్తాము? రాత్రి ప్రార్థన అనగానే ఆకలి అవుతుంది, ముందు తిన్నాక ప్రార్థన చేద్దామంటాం. ఇదే శోధన. ప్రార్థనకు కూర్చున్నావా, ప్రార్థనే చెయ్యి. తింటావా, తిను. ఇక నిద్రపోయి అయిపోతుంది. ఊకే దరిద్రం. నేను అదే చెప్తాను కదా, సగం మోకాళ్ళు ఉండకండి, ఉంటే పూర్తి మోకాళ్ళు ఉండరు, లేకపోతే కూర్చోండి. అటు ఇటు కాకుండా ఇట్లా కూర్చుంటే లాభం ఏంది? ఉంటే నీ సన్నిధిలో మోకాళ్ళు ఉన్నానయ్యా అని దేవునికి చెప్పుకోవాలి. లేదు అని అంటే కూర్చున్నానయ్యా నాకు శాతనైతే లేదననే చెప్పుకోవాలి. అటన్ను ఉండాలి, ఇటన్ను ఉండాలి. సగం అటు ఇటు కాకుండా ఉంటే ఎటు కాకుండా పోతాం కదా. కాబట్టి నీకు శోధన కలగకుండా ఉండాలి, నువ్వు మెలకువగా ఉండాలి. ఏమైందిలే, కడుపు నిండా తిన్నాము, పండుకొని ప్రార్థన చేసుకుందాము అని అనుకుంటాము. పండుకుంటే ఏమవుతుంది? ప్రార్థన మొదలు పెట్టగానే నిద్ర వస్తుంది. చిన్నపిల్లలకు బుక్స్ ముందటేస్తే నిద్ర వస్తుంది, పెద్దోళ్ళకు ప్రార్థన ముందర పెట్టుకుంటే నిద్ర వస్తుంది. నిద్ర రాకపోతే ప్రార్థన మొదలు పెడతావు, కంటి నిండా నిద్ర వస్తుంది. ఇక ఆ తర్వాత ఎక్కడనో ఏం సంగతి, పొద్దున లేస్తే తర్వాత సంగతి మళ్ళీ నీకు స్తోత్రము, అయ్యా నాకు పనికి ఆత్రం అనుకుంటా, పరిగెత్తొచ్చు అని అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. రెండవది ఎడతెగక ప్రార్థన చేయుడి. తెస్సలోనిక సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ప్రార్థన చేయుడి. రెండవది ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక అంటే దావీదు చెప్పినట్లు ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున, రాత్రిన నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఎడతెగక ప్రార్థన చేయుడి. మూడవది లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెను. విసుగు అనేటటువంటిది ఉండదు. నిత్యము ప్రార్థన చేసే జీవితము మనము కలిగి ఉండాలి. నాలుగవదిగా లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వారిని, మీరు శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవడైనా చెడు చేసిండ్రా అంటే వెంటనే ఏమొస్తుంది? దరిద్రుడు, వాని కడుపు గాల, వాడు నాశనం అయిపోను. ఇవేనా మానవులు? క్రైస్తవ జీవితములలో ఈ నోటి మాట నీకు వచ్చిందా? నీవు నీతిమంతుడవు కాలేదు. నిన్ను బాధించు వారి కొరకు నీవు ప్రార్థన చెయ్యి. ఐదవదిగా మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనడి, ఒకరికొకరు ప్రార్థన చేయండి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఎక్కడ ప్రార్థన చేయాలయ్యా? దేవుని మందిరములో సంఘముగా అత్యాసక్తి కలిగి ఎడతెగక విసుకక మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఆరవదిగా మా కొరకు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకయ్యా? సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్త అంటాడు కదా, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని సంగతులు, గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. 33వ వచనం, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ఎప్పుడు చెప్తాడు? నేను మన పిల్లలకి చెప్పా, అయ్యా ముందు మీరు వారమంతా ప్రార్థన చేసుకోండి. అంటే ఇప్పుడు వచ్చే వారం ఉంది అని అంటే అంతకుముందు వారం నుండే, నెక్స్ట్ వారం ఎవరు? జోయల్ చేయాలి. నేనేం చెప్పినా అంతకుముందు వారం నుండే నువ్వు ప్రార్థన చేసుకో, ఈ వాక్యం నాకు అర్థం కావాలి, గూఢమైన సంగతులు నేను నేర్చుకోవాలి. మనకు గూఢమైన సంగతులు ఎందుకు? శనివారం సాయంత్రం పోతే అంకులు ఏదో ఒకటి చెప్తాడు, దాన్ని వచ్చి అక్కడ చెప్తే నా బాధ్యత తీరిపోయింది అని అనుకుంటున్నారు. కానీ ఆ గూఢమైన సంగతి ఎవరు చెప్పాలి? అసలు నీకు అర్థం కావాలి కదా, ఎదుటివానికి చెప్పాలి అని అంటే. కానీ మన యవ్వనస్తులకు అది ఏమీ అవసరమో లేదు. శనివారం నేను పోతా, నేర్చుకుంటా, లేకపోతే వచ్చింది చెప్తా, లేకపోతే సపోర్ట్ కాకుండా వస్తా. అందరు సప్పట్లు అయితే కొడతారు, ఇక సంతోషము అని అనుకుంటున్నారు. కానీ నీవు నాకు మొర్రపెట్టుము, ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులను చెప్తాను, నీకు తెలియని సంగతులను కూడా నేను నీకు తెలియజేస్తాను. ఇది దేవుని యొక్క వార్త. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకము చేసుకున్నాము. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నా దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచనతో మనము ముందుకు కొనసాగుదాం. అటువంటి గొప్ప కృప దేవుడు ఈ ఉదయకాలమున మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.